పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుక్క అయితే ఆ పాప ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయిందన్నట్టుగా అనుమానిస్తున్నారు. కానీ ఆ కుక్క వెళ్ళినటువంటి మార్గాన్ని కొంతవరకు కూడా జాగిలాలు అయితే వెళ్ళాయి. అలాగే పోలీసు బృందాలు కూడా సగం వరకు వెళ్ళాయి. అక్కడ నుంచి ఆనవాళ్ళు కనిపించలేదు, కుక్క కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే పాప ఎక్కడుందో యొక్క ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెళ్ళిందనే అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళకి పక్కన మరొక అనుమానం అంటే కిడ్నాప్ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎవరైనా పాపని కిడ్నాప్ చేస్తే మాత్రం ఆ కుక్క కూడా వాళ్ళని వెంబడించే ప్రయత్నంలో ఆ కుక్క దూరంగా వెళ్ళి వాళ్ళతో పాటు పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా దారి మర్చిపోయి తిరిగి ఇప్పుడు వచ్చిందని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే కిడ్నాప్ కోణం అంటే ప్రధానంగా గతంలో ఎవరికి కూడా గొడవలు లేవు. చెప్తున్నటువంటి కథన ప్రకారం గత జనవరిలో కొంతమంది కారుకు సంబంధించిన తండ్రి ఎవరైతే గణేష్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వర్ తండ్రి కారు కొనుగోలు చేశాడు. కారుకు సంబంధించిన లావాదేవీల విషయంలో గతంలో కూడా గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలో దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ తిరిగారు. వాళ్ళతో కొంతమంది గుర్తు తెలియని ఆగాంతులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి కారుని పట్టుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి విభేదాలు అప్పుడే పోలీస్ స్టేషన్ లో మేము చెక్కింగ్ చేస్తున్నాం కూడా. ఒక పక్కన ఆ తల్లి కూడా చెప్తున్నారు, తండ్రి కూడా చెప్తున్నారు. కానీ మరి ఇప్పుడు సడన్ గా పాప మిస్ అవ్వడం, అలాగే పాపతో పాటు కూడా కుక్క మిస్ అవ్వడం, అలాగే కుక్క ప్రధానంగా 4 రోజుల తర్వాత ఈ రోజు ప్రత్యక్షం అవ్వడం, ఈ నేపథ్యంలోనే పాప మరి ఏమైందని కూడా తెలియని పరిస్థితి అంతుచిక్కడం లేదు. ఇప్పటికే ఈ మామిడి తోటలో కొంతమంది కింది పిక్కలు, అలాగే ఈ యొక్క ప్రాంతంలో తిరిగే కొంతమంది వ్యక్తులను అయితే పోలీసులు ఆ విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే పాపని ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి ఆ తోటలో మీరు కింది పిక్కలు వేరుకునేందుకు కొంతమంది వచ్చారనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తూ కొంతమందిని 2-3 అయితే అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. ఇంకా ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలలో కొంతమంది వ్యక్తులు ఎవరైనా పిల్లలు లేని వారు ఎవరైనా పిల్లని కావాలని ఆశతో తీసుకుని వెళ్ళిపోయి ఉంటారనేది కూడా మరొక కోణంలో ఆలోచిస్తున్నారు. ఎవరైనా కొన్ని రోజుల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిహెచ్ అగ్రహారం కావచ్చు, దొండవాట కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో కొంతమంది పిల్లలు లేని వారిని అందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఊళ్ళో కొంతమంది వ్యక్తులు మిస్ అయిన వ్యక్తులను కూడా వాళ్ళ యొక్క డేటా సేకరిస్తున్నారు. ఈ కోణాల్లో అన్ని కోణాల్లో మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నప్పటికీ ఇప్పటికే 10 బృందాలుగా పోలీసులు ఇప్పటికే చుట్టూ కొండలలోని తోటల్లోని ఇవన్నీ కూడా అన్వేషణ సాగిస్తున్నాం. మనం కూడా నిన్న ఆ యొక్క పామాయిల తోటలన్నీ కూడా మనం అంతా గల్లెడు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా పిల్ల ఆ పాప ఆచూకీ కోసం అయితే మొత్తం అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మన ప్రధానంగా చెప్పవచ్చు. అంటే ఈ శునకం అంటే కుక్క వచ్చిన తర్వాత కాస్త డెవలప్మెంట్ చోటు చేసుకుంది, అక్కడ వరకు వెళ్ళారు. బట్ కుక్క ఒక చోటు ఆగిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు, కాసేపు అక్కడ ఆగిపోయింది. బట్ అక్కడి నుంచి ఏం జరుగుతుందని చెప్పి అంటే ఇంత ట్రావెలింగ్లో కనీసం ఆ పాపకు సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా, కనీసం ఏమైనా ఆచూకీకి సంబంధించి ఏమైనా దొరికిందంటే ఇక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఏమైనా ఆధారాలు దొరికాయా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా, లేకపోతే ఇంకా వెతుకులాట కంటిన్యూ అవుతుందని అనుకోవాలా? సచిన్, మనం ఒక వీడియో కూడా చూసాం, సీసీ ఫుటేజ్ లో మనం చూసాం. తండ్రి వెనకాల ఏడుస్తూ వెళ్ళిపోయిన నేపథ్యంలో మళ్ళీ తండ్రి బైక్ మీద తీసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి దింపి వెళ్ళిన మరొక మార్గంలో తండ్రి వెళ్ళిపోయినటువంటి ఆ సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. ఒక సంబంధించిన ఆ మార్గంలోనే వెళ్ళిపోయినట్టుగా తెలుసుకొస్తుంది. ఆ మార్గం నుండి పాప చివరగా పామాయిల తోటలోంచి వెళ్ళిపోగా చివర ఒక ఫినిషింగ్ ఉంది, అంటే ఇనప కంచె ఉంది. ఆ ఇనప కంచె దూరి వెళ్ళిందనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ దూరి వెళ్ళిన వద్దే పాపకు సంబంధించినటువంటి తల వెంట్రుకలు ఆ యొక్క ఇనప కంచెకి తగులుకుని ఉన్నాయనేది కూడా తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క సేమ్ ప్లేస్ లో కూడా కుక్కకు సంబంధించిన కొన్ని వెంట్రుకలు కూడా ఉన్నాయని కూడా అనుమానం చేస్తున్నారు. కాక అది దాటితే మనం ఉన్నటువంటి మామిడి తోట, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే జీడి మామిడి తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ యొక్క ఫిన్సింగ్ దాటిన తర్వాత మాత్రం ఆ కుక్క కూడా అదే ప్రాంతానికి వచ్చి నిన్న రావడం, మళ్ళీ అదే మార్గాన్ని వెళ్ళి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా అది అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి భయపడి ఉండే అవకాశం ఉంది. ఆ భయంతోనే తన తల్లి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏదో చెప్పే ప్రయత్నం, మనకు ప్రధానంగా విశ్వాసం పేరు చెప్తే ఎంతో నమ్మకంగా ఉండేది కుక్కగా ఎవరో చెప్తే అందుకే కుక్కలను పెంచుకుంటాం. అటువంటి కుక్క తన పిల్ల జాడ కోసం వచ్చి చెప్పడానికి ఏదో వచ్చిందని కూడా తల్లి కుక్కని తయారు చేసే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా కుక్క తనపై తల్లి జ్ఞానేశ్వరి తల్లిని కూడా కరిచినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి కరిచిన నేపథ్యంలో ఆ చున్నీకి పళ్ళు తగులుకున్నాయి. ఆ చున్నీకి తగులుకున్న ఆ చున్నీ ఆధారంగా పోలీసులు అయితే పోలీసు జాగిలానికి అయితే ఆ స్మెల్ ఆ యొక్క ఏదైతే చున్నీ ఉందో చున్నీకి ఉన్నటువంటి స్మెల్ ఆధారంగా జాగిలు కుక్క యొక్క ఆనవాళ్ళు గుర్తిస్తూ కూడా కొంతవరకు కూడా ట్రావెల్ చేసింది. మనం కూడా వెళ్ళడం జరిగింది. కొంతవరకు మాత్రమే వెళ్ళడం జరిగింది. మళ్ళీ వర్షం పడిన నేపథ్యంలో పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం స్మెల్ ఏమైనా ఉంటే ఈ వర్షానికి వెళ్ళిపోతాయని కూడా చెప్తున్నారు. మన పాప మిస్ అయినటువంటి శనివారం కూడా భారీ ఎత్తున వర్షం పడింది. ఆ రోజు కూడా ఆ విధంగానే లేదంటే వర్షం పడకపోవడం ఉంటే పాపకు సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు దొరికేవని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ
కనీసం ఒంటితో ఉన్నటువంటి వస్త్రం కానీ ఏదైనా అడవి జంతువు దాడి చేస్తే మాత్రం రక్తపు మరకలు లేదంటే ఏదైనా శరీర భాగాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఏమీ కూడా కనిపించలేదు. కానీ మరి ఏమైందంటే పాప ఇవన్నీ మొత్తం జల్లెడ పట్టిన ఈ యొక్క ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం అంతా తిరిగినా, కొండ ప్రాంతం తిరిగినా, ఒక గృహం ఉంది కొండ పైన, ఆ గృహను కూడా మనుషులు వెళ్ళిన ప్రాంతంలో డ్రోన్ పంపించారు. డ్రోన్ పంపించి ఆ కొండ లోపలికి కూడా డ్రోన్ పంపించిన నేపథ్యంలో అక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. ఈ నేపథ్యంలోనే పాపకు సంబంధించిన ఎటువంటి కూడా దొరకలేదు. రేస్ కుక్కలు కూడా ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలోనే, అడవి జంతువులు ఉంటాయని కూడా చెప్పుకొస్తున్న ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఎటువంటి రేస్ కుక్కలు కూడా కనపడలేదని కూడా ఆ అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. కానీ మరి ఏమైంది, అడవి జంతువు ఎత్తుకెళ్ళిందా లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ కిడ్నాప్ చేసుకుంటే కుక్కను కూడా తీసుకువెళ్ళిపోయే అవకాశం ఉండదు. వాళ్ళు కేవలం పాపను తీసుకెళ్లిపోతారు. కుక్క వెంటనే ఆ శనివారం కాడే వచ్చాయి. కానీ వెతుక్కుంటూ పాప ఈ కుక్క రెండు కూడా లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి అంటే 2.5 సంవత్సరాల పాప మరి అంత దూరం ప్రయాణం చేయగలరా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే కేవలం ఆ పామాయిల తోటలోనే భయానకరంగా ఉంది. అక్కడ ఎక్కువ తుప్పలు అలాగే గడ్డి కూడా ఈ మొత్తం 2-3 మీటర్ల ఎత్తులో కూడా గడ్డి అయితే ఉంది. కానీ పాప దూరం అయితే తిరిగే అవకాశాలు లేవు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తిండి లేదు, పాలు లేవు, కనీసం నీళ్లు లేవు, ఏమి కూడా ఆహారం తీసుకోకపోతే అలసిపోయే అవకాశం ఉంది. సాయంత్రానికి పాప అక్కడే ఏడుస్తూ గుక్క పెట్టుకుంటూ ఆ యొక్క పామాయిల తోటలోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అది కుక్క మరి ఆ పామాయిల తోటలో పడిపోయి ఉంటే పాప ఆ కుక్క మళ్ళీ ఎంతకు ఇంటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ రాలేదు. మరి ఇదంతా కూడా చాలా మెస్టరీగానే ఉంది. ఒకవేళ కిడ్నాప్ అయితే ఆ కుక్కనే వదిలేసి ఉంటారు, పాపను తీసుకెళ్ళిపోతారు అనుకుంటే కుక్క వెంటనే రాలేదు. అలాగే 4 రోజుల తర్వాత కుక్క రావడం జరిగింది. పాప ఇద్దరు కూడా నడుచుకుంటూ ఎక్కడికో కొండ వైపు వెళ్ళిపోయి ఎక్కడో ఒక ప్రాంతంలో ఉండిపోయారు అనుకుంటే అది కూడా పొరపాటుగానే కనపడుతుంది. ఎందుకంటే అంత దూరం నడిచి వెళ్ళిన అవకాశం అయితే లేదంటున్నారు. కానీ చాలా రకరకాల ముస్లింలు ఇప్పటికే 10 బృందాలు, ఎస్పీఆర్ బృందాలు, పోలీసులు, అలాగే కాకినాడ పెద్దాపురం డివిజన్ సంబంధించిన మొత్తం డిఎస్పీ సారథ్యంలో మొత్తం అంతా కూడా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆరోగ్యంలో మొత్తం టీం బృందాలుగా కూడా అన్వేషణ సాగిస్తున్నప్పటికీ ఒక క్లూస్ కూడా ఇప్పటికే దొరకలేదు. కుక్క ఆధారంగా ఇప్పుడు కుక్క నిన్న రావడంతోనే ఇంత ఆశలైతే చిగురించాయి. ఏదో క్లూ వస్తుందని కూడా ఈ రోజు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఎటువంటి క్లూ రాలేదు. కుక్క వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కుక్కను పట్టుకుని ఒకవేళ దానికి సంబంధించిన ఆహారం పెట్టేసింది, దానికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పాప ఎక్కడ ఉంటే సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ పోలీసులకు సంబంధించిన ఏదైతే జాగ్రత్తలకు సంబంధించిన వారు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ కుక్క మాత్రం దొరకలేదు. మరొకసారి అటు వచ్చిన కుక్క మరొకసారి వెళ్ళిపోయే నేపథ్యంలో మరొక కుక్క కోసం అయితే అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మొత్తం ఇవన్నీ తోటలన్నీ కూడా మరొకసారి అయితే జల్లెడ పడుతున్నారు కుక్క కోసం. సచిన్. రైట్ ప్రకాష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం కాకినాడ పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. 4 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది కుక్క ఒకటే రావడంతో పాప ఏమైంది అనే టెన్షన్లో ఉన్నారు పేరెంట్స్. 5గురిపైనే పాప పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. కారు విషయంలో గతంలో ఒకరితో గొడవలు ఉన్నాయి అనేది పాప తల్లి చెప్తున్న మాట. 5గురు వచ్చి మా ఆయనను బెదిరించారు, వారిపైనే మాకు అనుమానాలు ఉన్నాయి అంటోంది ఆ పాప తల్లి. తమ ఇంటి చుట్టూ గతంలో 2 మాస్కులతో గస్తీ కాశారంటోంది ఆ పాప తల్లి. ఊరి బయట పాప ఏడుపులు వినిపించాయి అని చెప్పి ఇంకొందరు చెప్తూ ఉండడం, ప్రస్తుతం పాప తల్లి ఇదే మాటని చెప్తూ ఉండడం, అసలు ఏం జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కుక్క నా బిడ్డకు కాపలాగా ఉంటుంది అంటూ పాప తల్లి చెప్పుకొచ్చింది. అదే కుక్క తిరిగి రావడం, మళ్ళీ వీళ్ళని అడవిలోకి తీసుకువెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం పాప జాడ మీద ఆ జాగిలాలకు సంబంధించి ఆ జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొత్తం ఆ ప్రాంతాన్నంతా ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే గాలింపు చర్యలకు దిగిన వాళ్ళందరూ కూడా పాప ఎక్కడుంది, పాప ఆచూకీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కనుక ఎప్పటికైనా కాంటాక్ట్ చేస్తుండాలి కదా. ఒకవేళ డబ్బు కోసం డిమాండ్ చేస్తుంటే, కాకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్ని కోణాలకు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు? పాప అదృశ్యం వెనకాల కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Ah.